వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రమణమూర్తి ఒక టీవీ ఛానల్లో జరిగిన ఇంటర్వ్యూ నేపథ్యంలో చెప్పు దెబ్బతిన్న తర్వాత ఈయనకు సంబంధించి సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు ఎవరి రమణమూర్తి అంటే, ఈయన మీద 2003 పేలుడు పదార్థాల కేసు ఉంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నక్సలైట్లకు ఆయుధాలు, జెలటిన్ స్టిక్స్, డెటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో పోలీసులు రమణమూర్తిని అప్పట్లో అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా వార్తలున్నాయి. అలాగే 2005 నాటి నవీష్ మూర్తి హత్య కేసుతో కూడా ఈయనకు సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలో రియాల్టర్ అయిన టి నవీష్ మూర్తి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో రమణమూర్తిని ప్రధాన నిందితుడిగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇక భూదాన్ భూములు, ఫారెస్టు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికలు ఉన్నట్లు, అలాగే డ్రీమ్ సిటీ వంటి ప్రాజెక్టులలో కస్టమర్లను మోసం చేసినట్లు, రిజిస్ట్రేషన్లలో ఆలస్యంపై వినియోగదారుల ఫోరంలలో కూడా ఫిర్యాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టును ఖండిస్తూ జై భారత్ నేషనల్ పార్టీ ఇచ్చిన ప్రకటనలో రమణమూర్తి మద్దతును ప్రకటించారు. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ కి రమణమూర్తి ఎందుకు మద్దతు తెలిపారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వేదాలు, పురాణాల కాలంలో గోమాంసం తినేవారని, ప్రస్తుతం గోరక్షణ పేరుతో జరుగుతుందంతా రాజకీయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ సమాజం అత్యంత పవిత్రంగా భావించే ఆవును దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన మాట్లాడటం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. హిందూ ముస్లిం మతాలతో ఎవరిది మతోన్మాదం అనే చర్చలు పెడుతూ హిందుత్వ సంస్థల సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శించారు. ఇక హిందూ దేవతలను, పురాణ పాత్రలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కొని అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ లాంటి వారికి రమణమూర్తి మద్దతుగా నిలిచారు. ఓవైపు హత్యలు, మరోవైపు మోసాలు చేస్తూ ఇంకోవైపు హిందుత్వంపై నిత్యం విషం చిమ్మే ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. ఇప్పటి వరకు ఈయన గురించి పూర్తి ప్రపంచానికి తెలియకపోయినప్పటికీ ఒక టీవీ స్టూడియోలో తన ఆరాధ్య దైవమైన కృష్ణుడి తలకాయ అంటూ వ్యంగ్యంగా మాట్లాడితే అలా మాట్లాడవద్దు అని చెప్పినా వినకుండా కావాలని రెచ్చగొట్టి సింపతి గేమ్ ప్లాన్ చేశాడు, అది వర్కౌట్ అయింది అని కూడా మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టి కొట్టించుకోవాలనేది రమణమూర్తి ప్లాన్ అని, అది వర్కౌట్ అయిందని కుహానా మేధావులు అందరూ ఆయన గొప్ప సంఘ సంస్కర్తలా ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరైతే పాత వాటిని ఎందుకు తవ్వుతున్నారంటూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆయన ఏం చేశారో తెలిస్తేనే కదా వాళ్ళ అసలు రంగు ఏంటో తెలిసేది. ఆ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేది అర్థం కావట్లే. ఇంకో విషయం చెప్పనా, దీనికి సంబంధించి ఇంకొకటి కూడా ఏంటి వస్తుందంటే, తులసి చందు, గగన ఇలాంటి వాళ్ళ పేర్లు రావణ్ కేసులో బయటికి రావడంతో రావణ్ కేసుని డైవర్ట్ చేయడానికి కావాలనే స్పెసిఫిక్ డ్రామా ఆడాడు అనే విషయం కూడా, అందుకే కొట్టు కొట్టు అని రెచ్చగొడుతూ చెంప చూపించాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా అసలు ఈ రమణమూర్తి ఎవరు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఇప్పటికీ అర్థమైంది కదా ఈ రమణమూర్తి ఎవరనేది. మరి ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రోజు చెప్తూనే ఉందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి ఈరోజు చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.